అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలతోటి భేటీ అయింది. బీఆర్ఎస్ పార్టీ లీడర్లతోటి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. సుమారు 3-4 గంటల సేపు మీటింగ్ పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేసిరట. ఈ మీటింగ్లో రకరకాల అంశాలపైన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు. జనాల్లోకి ఎట్లా పోదాం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఏమేం చేసిరు, ఏమేం చేయలేదు, వాళ్ళ 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి, వాళ్ళ 420 హామీలు ఎటుపోయినాయి, రేవంత్ రెడ్డి అధికారంలో రాకంటే ముందు ఏం చెప్పిండు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుండు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, కాంగ్రెస్ పరిపాలన ఎట్లున్నది, ఇవన్నీ మనం జనాలకు చెప్పాలని చెప్పి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడిండట, డిస్కస్ చేసిండట. రకరకాల ఇష్యూస్ పైన వాళ్ళు మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసిరు. వాస్తవానికి కేటీఆర్ కేసీఆర్ని కలిసేటటువంటి కార్యక్రమం చేసిండు. దాదాపు 2-3 రోజుల నుండి వరుసగా భేటీ అవుతా వస్తున్నాడు. ఎర్రపల్లి ఫామ్ హౌస్కు కేటీఆర్ పోతున్నాడు. కేసీఆర్తో కేటీఆర్ మాట్లాడే కార్యక్రమం చేస్తే కేసీఆరే కేటీఆర్కు గైడెన్స్ ఇస్తున్నాడట. గైడెన్స్ అంటే ఏం చేయాలి, ఏం కథ, ఎట్లా పోవాలి, ఎట్లా ముందుకు నడవాలని చెప్పి మొత్తం పిన్ టు పిన్ వెనకాలండి కేసీఆర్ నడిపిస్తున్నాడు. కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా కేటీఆర్ ఫాలో అవుతున్నాడు. మొన్న వెలుగుమాట్ల గ్రామానికి కేటీఆర్ పోయిండు. అక్కడ ఉన్నటువంటి బాధితులకు కేటీఆర్ భరోసా ఇచ్చిండు. బాధితులకు ఆయన ఏం చెప్పాలో అవన్నీ చెప్పొచ్చిండు. కేసీఆర్ దగ్గరికి కేటీఆర్ పోయినప్పుడు కేసీఆర్ చెప్పినట, వెలుగుమాట్ల గ్రామస్తులు ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో భూదాన్ భూములు అని చెప్పి రేవంత్ రెడ్డి ఇల్లులు కూల్చేసిండు. ఏ ఇల్లులు అయితే కూల్చిండో అదే భూమిలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లులు కట్టించి వాళ్ళకు గృహప్రవేశం చేద్దాం, నా మాటగా వాళ్ళకి చెప్పిరా అని చెప్పి కేటీఆర్ని పంపించేటటువంటి కార్యక్రమం చేసిండు. సో కేటీఆర్ భూదాన్ భూములకు సంబంధించిన బాధితుల దగ్గరికి పోయి ఖమ్మంలో వాళ్ళకు భరోసా ఇచ్చిండు. వాళ్ళకు కేసీఆర్ చెప్పినటువంటి మాటలు చెప్పొచ్చిండు. తర్వాత 450 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి, అక్కడికి హరీష్ రావును బొమ్మని చెప్పిండు కేసీఆర్. హరీష్ రావు హుటాహుటిన బండ్లాగూడ జాగీర్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఉందో గాంధీ స్టాచ్యూ కడతామని చెప్పి 450 కుటుంబాలను రేవంత్ రెడ్డి రోడ్డు మీదకి తేవడానికి రెడీ అవుతున్నాడు. పెద్ద అపార్ట్మెంటు, దాదాపు 6 ఎకరాలలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ని రేవంత్ రెడ్డి కూల్చేయడానికి రెడీగా ఉంటే ఆ అపార్ట్మెంట్ బాధితులు అందరూ నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే కేసీఆర్ ఇమీడియట్లీ హరీష్ రావును అక్కడికి పంపించిండు. హరీష్ రావు అక్కడికి పోయిండు, కేటీఆర్ ఏమో ఖమ్మం పోయిండు. మళ్ళీ కేటీఆర్ను కుమ్మరికి సంబంధించినటువంటి జాతర ఉంది కదా, మల్లన్న స్వామి జాతర, అక్కడ చిన్న పాప చనిపోయింది కదా, సో అక్కడికి కేటీఆర్ని పంపించిండు. అంటే ప్రతి ఇష్యూ పైన కేసీఆర్ పంపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కేసీఆర్ పిన్ టు పిన్ కేటీఆర్కి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఏం జరుగుతుంది, ఏం కథ, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా పార్టీని బలం పెంచుకోవాలి, జనాలు ఏ విధంగా పార్టీ పైన నమ్మకం రావాలి, ఇవన్నీ అంశాలు కేసీఆర్ పిన్ టు పిన్ చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అయితే మనం కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. కేటీఆర్ ఎందుకు ఈ మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏందనేది డెప్త్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, నేను ఇక గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను. రైట్, ఇక టాపిక్లోకి పోతే కేటీఆర్ మీటింగ్ పెట్టిండు. కేటీఆర్కి సంబంధించినటువంటి మీటింగ్ పెట్టమని చెప్పింది కూడా కేసీఆర్ అన్నట. ఒక మీటింగ్ పెట్టండి, హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి, హైదరాబాద్ లీడర్లతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి, ఆ మీటింగ్లో నేను చెప్పినట్టే చెప్పు అని చెప్పి కేటీఆర్కి చెప్పినట. నేను ఎట్లా చెప్తే అట్లా చెప్పు, నేను ఏం చెప్తున్నానో అవన్నీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పమని చెప్తే ఇగో కేటీఆర్ మీటింగ్ పెట్టిండు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇగో కేటీఆర్, తలసాని, తర్వాత మల్లారెడ్డి ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ కొడుకు, తర్వాత మహమ్మద్ అలీ, తర్వాత మరి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చాలామంది ఈ మీటింగ్లో పాల్గొన్నారు. హైదరాబాద్లో జరిగినటువంటి మీటింగ్, హైదరాబాద్కి సంబంధించినటువంటి లీడర్లతో జరిగినటువంటి మీటింగ్, హైదరాబాద్ ఎమ్మెల్యేలతో జరిగినటువంటి మీటింగ్. అసలు ఎందుకు ఈ మీటింగ్ పెట్టిరు, కారణం ఏంది అంటే ఇప్పుడు ఆగస్టులో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏ విధంగా ముందుకు పోదాం, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ గురించి వివరించి చెప్పాలి. ముఖ్యంగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ప్రతి ఇష్యూ పైన తెలంగాణ సమాజానికి మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఈ అంశాలపైన డిస్కస్ చేసుకున్నట్టు. ఫస్ట్ అసలు ఏంది మీటింగ్ సారాంశం అనేది మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే పాయింట్ నెంబర్ 1, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో
కేటీఆర్ ఏం చేసిండు, జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఎన్నికల టైంలో స్క్రీన్లు పెట్టి రేవంత్ రెడ్డి 420 హామీలు 6 గ్యారంటీల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు. మహిళలకు 2500, 4000 రూపాయల పెన్షను, 2 లక్షల ఉద్యోగాలు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకంటే ముందు మస్తుగా చెప్పిండు డైలాగులు, అన్ని ఉదర డైలాగులు చెప్పిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత రియాలిటీ ఏంది, ఒక్క పని కూడా చక్కగా చేయలే, ఏమనంటే అన్నీ చేసేసినామని చెప్పి డైలాగులు కొట్టిండు. ఆ రోజు కేటీఆర్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో స్క్రీన్లు పెట్టి మరి పిన్ టు పిన్ అన్ని అంశాలపైన వివరించేటటువంటి కార్యక్రమం చేసిండు. అన్ని అంశాలపైన మాట్లాడిండు, జనాలకు వాస్తవాలు చూపించిండు, జనాలకు నిజాలు చూపించిండు. రేవంత్ రెడ్డి చెప్పింది ఇది, చెయ్యంది ఇది, రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తాను ఇప్పటిదాకా చేయలేదని చెప్పి అన్ని స్క్రీన్ పైన వీడియోలు కూడా చూపించిండు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చి ఎంతమంది బాధితుల ఇల్లులు కూల్చేసిర్రు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి చాలామంది ఇల్లులు కూల్చేసిర్రు. సరే, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి రేవంత్ రెడ్డి ఇల్లులు కూల్చేసిండు. మరి రేవంత్ రెడ్డి వాళ్ళన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూల్చేయలేదు? తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు అన్నీ కూడా చెరువుల పక్కనే ఉన్న ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లోనే వాటిని ఎందుకు కూల్చేయలేదు? కేటీఆర్ కొత్త ప్లాన్ ఏంది చెప్పనా, కొత్త వర్షన్ ఏంది చెప్పనా? ఇదే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మళ్ళీ కేటీఆర్ స్క్రీన్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఏం స్క్రీన్ తెలుసా? స్క్రీన్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఏంది అంటే ఫామ్ హౌస్లు, ఏది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు, వాళ్ళ ఇల్లులు ఎవరెవరి బఫర్ జోన్లో ఉన్నాయి, ఎవరెవరి ఎఫ్టీఎల్లో ఉన్నాయి, ఫోటోలు వీడియోలతో సహా అన్ని జనాలకు చూపించి, ఇగో ఈ పలాని వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్, ఇగో పలాని పట్నమహేందర్ రెడ్డి ఫామ్ హౌస్, ఇగో పలాని మంత్రి ఫామ్ హౌస్, పలాని ఎమ్మెల్యే ఫామ్ హౌస్, ఇవి చెరువు దగ్గరే ఉన్నాయి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న రేవంత్ రెడ్డి వీటి జోలికి పోలే. కానీ ఇగో పేదవాళ్ళు కట్టుకున్నటువంటి ఇల్లు ఇది, లోన్లు పెట్టి కట్టుకుంటే ఇవన్నీ కూల్చేసిన రేవంత్ రెడ్డి అని స్క్రీన్ పైన రేవంత్ రెడ్డి భాగోతం చూపించవచ్చు. తర్వాత ఇదే స్క్రీన్ల పైన రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, ఏది 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు రుణాలు కట్టండి, మిగతా మాఫీ చేస్తామన్నాయి, లేకపోతే 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పినాయి, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పినాయి, లేకపోతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాయి, లేకపోతే విద్యా భరోసా కార్డు అని చెప్పింది. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కేటీఆర్ జిహెచ్ఎంసీ ఎన్నికలలో స్క్రీన్ మీద చూపించేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. దీంట్లో ఇంకో అంశం ఏం తెలుసా, కేటీఆర్ ఇప్పుడు ఎలక్షన్ ముచ్చట పక్కన పెడితే ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచడానికి రెడీ అవుతున్నారు, అందుకే హైదరాబాద్ మీటింగ్ పెట్టుకున్నారు. ఇంకోటి, హైదరాబాద్లో రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన అని చెప్పి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పుడు కేటీఆర్ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాదాపు ఈ మూసీకి సంబంధించినటువంటి కాలువ ఉన్నది కదా, మూసీ కాలువ, ఈ మూసీ కాలువని మొత్తం కూడా రేవంత్ రెడ్డి సుందరీకరణ చేయడానికి రెడీ అయ్యింది, అంటే మొత్తం సాఫ్ చేయడానికి రెడీ అయ్యింది. ఈ మూసీ కాలువకి ఇట్లా గోడలు కడతారట, అటు ఇటు గోడలు కడతారట, కట్టి లోపల మొత్తం మూసీ నీళ్ళని క్లీన్ చేస్తారట, క్లీన్ చేసి దీంట్లో బోట్లు తిప్పుతారట, దీంట్లో బోట్లు తిప్పుతారట, ఇక్కడ షాపింగ్ మాల్లు పెడతారట, ఇక్కడ హోటల్స్ పెడతారట, ఇక్కడ పార్కులు పెడతారట, ఇవన్నీ మూసీలో పెడతారట. ఇవన్నీ పెట్టాలంటే పక్కన ఉన్నటువంటి ఇల్లులు కూలిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి, సుమారు ఒక 20,000 ఇల్లులు పోయేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా హైదరాబాద్ ప్రజలకు చెప్పడానికి కేటీఆర్ రెడీ అవుతున్నాడు. ఇవన్నీ కూడా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పినట్టు, ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డి ఇల్లులు కూల్చేస్తా అంటే మీరు కూలనియొద్దు, మీరు అడ్డుపడండి, పేద ప్రజలకు అండగా ఉండండి. ఈ ఇల్లులు కూల్చేస్తాం రేవంత్ రెడ్డి ఎక్కడ పడితే అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి, లేకపోతే గవర్నమెంట్ భూములు అని చెప్పి హైదరాబాద్లో ఇల్లులు ఇష్టానుసారంగా కూల్చేస్తున్నాడు. దాదాపు 50 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి ఉన్నటువంటి మార్కెట్లు కూడా కూల్చేసారు. ఏమనంటే రోడ్డు పైన ఉన్నాయని, లేకపోతే ఇది గవర్నమెంట్ ల్యాండ్ గీడేడ పెడతారు మార్కెట్ అని చెప్పి మార్కెట్ యార్డ్లను కూడా కూల్చేసారు. ఇష్టం ఉన్నట్టు రేవంత్ రెడ్డి కూల్చేస్తూ ఉన్నాడు. ఈ కూల్చడాలను మనం అరికట్టాలి, ఈ కూల్చడాలను మనం ఆపాలి, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంకా విధ్వంసం చేస్తాడు, హైదరాబాద్ని ఆగం చేస్తాడు. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ కూల్చడానికి రెడీగా ఉన్నాడో, ఏ ఇల్లులు కూల్చడానికి రెడీగా ఉన్నాడో వాటిని మనం అడ్డుకోవాలనేది కేటీఆర్ ప్లాన్. అడ్డుకోవడం మీన్స్ అభివృద్ధి చేస్తే అడ్డుకునుడు ఉండదు, అభివృద్ధి చేస్తే ఎవరైనా స్వాగతిస్తారు. కానీ అభివృద్ధి పక్కన పెట్టి ఇష్టం ఉన్నట్టు పేదవాళ్ళ ఇల్లును ఇష్టానుసారంగా కూల్చేసే కార్యక్రమం చేస్తారు. ఏమనంటే భూదాన్ భూములు అని చెప్పి, గవర్నమెంట్ భూములు అని చెప్పి, వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లులకు కరెంట్ బిల్లులు వస్తున్నాయి, లేకపోతే వాళ్ళకి అన్నీ వస్తున్నాయి, అన్ని రైట్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కూడా అయింది, అయినా సరే ఇల్లులు కూల్చేస్తారు. మరి అవి ఎఫ్టీఏలో బఫర్ జోన్లో ఉంటే అధికారులకు ఏం తెలివి లేదా? మరి ఆ రోజు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసారు? కానీ కేటీఆర్ ఈ ఒక్క మీటింగ్ తోటి రేవంత్ రెడ్డికి మూడినట్టే లెక్క. అన్ని అంశాలపైన మాట్లాడుకున్నారట, అన్ని అంశాలపైన డిస్కస్ చేసుకున్నారట. ఏ విధంగా ముందుకు పోదాం,
హైదరాబాద్లో రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున కూల్చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇల్లులు కూల్చేసి గాంధీ స్టాచ్యూ అంటున్నాడు, లేకపోతే ఒక పార్క్ అట. ఇది మొత్తం కొత్త కొత్త ఇప్పుడు అన్నీ మీకు తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి హైదరాబాద్లో చేయబోయేటి చాలా పెద్ద కథ ఉన్నది. ఏం చేయబోతా ఉన్నాడు అంటే, ఒకటి గాంధీ స్టాచ్యూ ఒకటి, రెండోది ఏదో పార్కు పెడతారట. పార్కు పెట్టి ఈ పార్కు అంబానీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తారట. అంబానీ వాళ్ళకు ఏదో పార్క్ అప్పచెప్తారట. ఈ పార్కు సుమారు ఒక 20 ఎకరాలలో పార్క్ ఏదో కనబడుతున్నది. ఈ పార్క్ 20 ఎకరాలలో అంబానీకి పార్క్ ఇస్తాడు. అంటే అంబానీ మెయింటైన్ చేయాలి మొత్తం కాంట్రాక్ట్ పనులన్నీ. అంబానీయే పార్కు పెడతారు అన్నట్టు. ఒకటి గాంధీ స్టాచ్యూ కోసమేమో దాదాపు 100 ఎకరాలు. గాంధీ స్టాచ్యూ కోసం ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు. 6 ఎకరాలలో మాత్రం గాంధీ స్టాచ్యూ కడతారట. ఇక మిగతా ఇవన్నీ ఇక గాంధీ స్టాచ్యూ పక్కన గార్డెను, పార్కు, కథ అట్లా 100 ఎకరాలు కొలగొడుతున్నారు. తర్వాత ఇక్కడ పార్కు కోసం ఒక 20-30 ఎకరాలు కొలగొడుతున్నారు. తర్వాత ఏదో ఏమంటారు గోవా బీచ్ లెక్క ఆర్టిఫిషియల్ బీచ్ కడతారట. ఆర్టిఫిషియల్ బీచ్. ఈ ఆర్టిఫిషియల్ బీచ్కు దాదాపు ఎంత కాదు ఒక 70 నుండి 80 ఎకరాలు ఖతం చేయడానికి రెడీ అవుతున్నారు. 80-70 ఎకరాలు ఖతం చేస్తారు ఏదో ఆర్టిఫిషియల్ బీచ్ కోసం. ఇక ఈ బీచ్లోనట హోటల్స్ ఉంటాయట, ఈ బీచ్లో బోటింగ్స్ ఉంటాయట, ఇక ఈ బీచ్లో లోపల అన్నీగా ఎవ్రీథింగ్ ఉంటాయి అన్నట్టు. ఇక హోటల్స్, రూమ్స్, కథ లెక్క. గోవాలో పోతే ఏ ఫీల్ ఉంటుందో ఇక్కడ కూడా అదే ఫీల్. ఇక బీచ్ల కోసం ఎక్కడికి పోదు, హైదరాబాద్లోనే బీచ్. అంటే ఇవన్నీ ప్లానింగ్ తోటి రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఇవన్నీ ఏం చేస్తాడు? పేదల భూములే కదా. పేదల మీన్స్ కష్టపడి కొనుక్కున్నటువంటి భూములన్నీ ఆక్యుపై చేసుకొని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇంకో ఇల్లు ఇస్తామని చెప్పి ఇబ్బంది పెట్టి భూములను లాక్కునేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు. ఇవన్నీ కారణం ఏంది? బిజినెస్. రేవంత్ రెడ్డి బిజినెస్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఎవరు ఎటనా పోనీ ఆయనకు సంబంధం లేదు. ఎవరు ఇల్లులు కూల్చేసినా ఆయనకు సంబంధం లేదు. ఎవరు ఇల్లులు కూలిపోయినా ఆయనకు సంబంధం లేదు. ఫీలింగ్స్ ఏముండే అన్నకు. ఆయన అనుకున్నది చేయాలి అంతే. ఆయన ఏది అనుకున్నా అది ఫుల్ఫిల్ చేయాలి. దానికోసం ఎంత దూరం అన్నా పోతాడు. కానీ వాటిని అడ్డుకోవడానికి కేటీఆర్ రెడీ అవుతున్నాడు. ఇప్పుడు నిజంగానే ఆర్టిఫిషియల్ బీచ్ పెట్టాలంటే, లేకపోతే గాంధీ స్టాచ్యూ పెట్టాలంటే, పార్కు పెట్టాలంటే మస్తు జాగున్నది. హైదరాబాద్లోనే ఎందుకు? హైదరాబాద్ శివారున పెట్టొచ్చు కదా. హైదరాబాద్లో కూడా ఖాళీ జాగా మస్తు ఉన్నది, గవర్నమెంట్ జాగా కూడా ఉన్నది. ఆ గవర్నమెంట్ జాగాలో గుట్టలు పుట్టలు ఉన్నాయి, అవన్నీ బదలు కొట్టి ఆడబెట్టండి పెడితే. కానీ పేదవాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రైవేట్ ల్యాండ్ని ఆక్యుపై చేసి, లేదు ఈ ప్రైవేట్ ల్యాండ్ మేము తీసుకుంటాం, మీకు వేరే కాడ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, వేరే కాడ కట్టిస్తామంటే వాళ్ళు అక్కడ 10-15 సంవత్సరాల నుండి ఉంటున్నారు. వాళ్ళని వేరే కాడికి పంపిస్తే వాళ్ళు మంచిగా ఉంటారా? వాళ్ళకి అక్కడ నచ్చింది అక్కడే ఉంటారు. వాళ్ళు పేదవాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు, లోన్లు పెట్టి, అయినా సరే ఖాళీ చేయాలంటున్నారు. ఇవన్నీ అంశాలపైన కేటీఆర్ మీటింగ్ పెట్టుకునే కార్యక్రమం చేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు, రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంది, రేవంత్ రెడ్డి హైదరాబాద్ని ఎట్లా ఆగం చేయబోతున్నాడు, ఈ ఆగం చేసేటటువంటి విధానాన్ని మనం అడ్డుకోవాలి. ఇది కేటీఆర్ ప్లాన్. కానీ మీరు రాసి పెట్టుకోరు, నేను చెప్తున్నా కదా, కేటీఆర్ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఖతమయ్యే అవకాశం ఉంది. కేటీఆర్కు పిన్ టు పిన్ ప్లానింగ్ చెప్తున్నాడు, ఏం చేయాలో ఎట్లా పోవాలి ముందుకు అని చెప్పి. సో కేటీఆర్ ఆల్రెడీ ఈరోజు హైదరాబాదితుల దగ్గరికి పోయిండు, ఈరోజు తిరుగుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాదితుల దగ్గర తిరుగుతున్నారు, తిరిగి వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళకి నిజాలు చెప్తున్నారు, వాస్తవాలు చెప్తున్నారు. బాధితులకు అండగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఇట్లా మాట్లాడుకుందా పోతే రేవంత్ రెడ్డి ప్లాన్కి వీళ్ళు కొంత బ్రేక్ వేసే కార్యక్రమం కనబడుతున్నది. బ్రేక్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందుకే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో మీటింగ్ పెట్టిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఏదేదో చేస్తుండు రేవంత్ అని, ఆయన ఏం చేస్తున్నా ఆయనకే క్లారిటీ లేదు. ఏదో చేస్తాం, భూకంపం మొదలు కొడతాం అంటున్నాడు. కానీ ఇవన్నీ కేటీఆర్కి తెలుసు, ఎందుకంటే కేటీఆర్ ఐటీ డెవలప్మెంట్ చేసిండు కదా. కేటీఆర్ తెలియదా ఏం జరగాలో, ఏం చేయాలి, ఏం కథ అనేది. సో రేవంత్ రెడ్డి విధ్వంసాన్ని కేటీఆర్ జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు చెప్పిండట, మీ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఎన్ని ఇల్లులు కూల్చేస్తుండో, ఎంత విధ్వంసం చేస్తుండో, ఎంత అరాచకం సృష్టిస్తుండో జనాలకు చెప్పండి అని చెప్పి ఆల్రెడీ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. ఈ మీటింగ్ రకరకాల ఇష్యూస్ పైన నడిచిందట. ఒకటి హైదరాబాదు రేవంత్ రెడ్డి ఎట్లాగని చెప్తుండ్రు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఏదో మూసి సుందరీకరణ, మూసి ఇల్లులు కూల్చేయడం, ఇట్లా రకరకాల ఇష్యూస్ పైన మాట్లాడుకున్నారట. ఎట్టి పరిస్థితుల్లో పేదవాళ్ళకి ఇబ్బంది కావద్దు, పేదవాళ్ళకి అండగా ఉండాలనేది బీఆర్ఎస్ పార్టీ ప్లాన్. చూద్దాం.